హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నారు యూకే టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ మీద ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం మంచి మంచి మనీ ఎర్నింగ్ చేసే వెబ్సైట్స్ ఇంకా యాప్స్ అప్లోడ్ చేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. ఒక మంచి వెబ్సైట్లో మనం డైలీ పర్ 30 రూపీస్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. అది ప్రూఫ్తో పాటు మీకు చూపిస్తాను. ఈ వీడియోని మీరు ఫుల్గా చూసినట్లయితే తప్పకుండా మీరు 30 రూపీస్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది నేను క్లారిటీగా మీకు చూపిస్తాను. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మీరు ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. తర్వాత ఎలా ఎర్న్ చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది ఒక వెబ్సైట్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ నేను ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లోకి పోయి మీరు దీంట్లో కానీ మీరు రిజిస్టర్ అయిపోతే మీకు ఎలా అనేది చాలా ఈజీగా అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, హిందీలో రాసింది కాబట్టి మనకి ఇంగ్లీష్లో కావాలంటే పైన రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు. భాషా చూనా అని ఉంది కదా, ఆ భాష మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ వస్తుంది, లేకుంటే హిందీ ఉండాలంటే పర్లేదు, ఇంగ్లీష్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మీ ఇంటర్ యువర్ సెల్ ఫోన్ నెంబర్ అడుగుతుంది. మీ నెంబర్ ఇచ్చేసేయండి. నా నెంబర్ ఇస్తున్నా. ఇప్పుడు నెంబర్ ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి సెండ్ అని కదా, సెండ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇంటర్ కన్ఫర్మేషన్ కోడ్ కనిపిస్తుంది కదా, అక్కడ మీ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసేయండి. తర్వాత కింద ప్లీజ్ ఎంటర్ యువర్ లాగిన్ పాస్వర్డ్, ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. తర్వాత కింద కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ చూపిస్తుంది కదా, అక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత కింద రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ బటన్ మీద ప్రెస్ చేసేసండి. ఇక్కడ చూడండి, రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. దీంట్లో మనం ఎలా వర్క్ చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. దీంట్లో చాలా సింపుల్గా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు తమిళనాడులో చెప్పినట్టుగా ఒక లైక్ చేసి మనం దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ చేసి వెళ్ళిపోతే మీకు కాదు ఫ్రెండ్స్, వీడియో అయితే మీరు ఫుల్గా చూడండి. ఆ లైక్ చేసిన తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తాను. తర్వాత అనేది మీ వాలెట్లోకి మనీ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, యూట్యూబ్ లైక్ ఫాలో ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్ లైక్ అండ్ ఫాలో ఉంది, తర్వాత ఫేస్బుక్ షేర్ ఇట్ అనేది ఉంది కదా. ఈ 3 ఆప్షన్లో మనం దేంట్లో ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తే మనకి ఒక టాస్క్కి 10 రూపీస్ అనేది ఇస్తున్నారు వీళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూట్యూబ్ మీద ప్రెస్ చేస్తున్నా. యూట్యూబ్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. చూసిన తర్వాత ఆర్డినరీ మెంబర్స్ అని కనిపిస్తుంది కదా, అంటే దీంట్లో బీఐపీ 1 ఉంది, బీఐపీ 2, బీఐపీ 3 అలా ఉంది కదా. ఈ బీఐపీ 1, 2, 3లో ఏంటంటే మనం మనీ పే చేసి దీంట్లో టాస్క్లు కంప్లీట్ చేసుకోవాలా 2 టైమ్స్. తర్వాత మనకి దీంట్లో డైలీ 2 టాస్క్ కూడా మనకి ఫ్రీగా చేసుకోవద్దు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు దీంట్లో మనీ అయితే ఏమీ ఇన్వెస్ట్ చేయకండి. ఫస్ట్ మనకి ఫ్రీ టాస్క్స్ వస్తుంది కాబట్టి మనం ఈ ఫ్రీ టాస్క్ని యూజ్ చేసుకుంటూ మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ బీఐపీలో మనకి అవసరం లేదు కాబట్టి. ఇక్కడ చూడవచ్చు మీరు, ఆర్డినరీ మెంబర్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆర్డినరీ మెంబర్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు, రిసీవింగ్ అని రాసింది కదా, పైన 10 రూపీస్ అని కనిపిస్తుంది కదా, ఆ రిసీవింగ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి లోడ్ అవుతుంది కదా. ఓకే, రిసీవ్ సక్సెస్ వచ్చింది కదా. చూడండి, రిసీవింగ్ ప్రెస్ చేసిన తర్వాత కింద సక్సెస్ అని చూపిస్తుంది కదా, బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత కింద టాస్క్ అని కనిపిస్తుంది కదా, ఆ టాస్క్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ చూపిస్తుంది కదా. చూడండి, 2 టాస్క్లు అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది, 10 రూపీస్ 10 రూపీస్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ 2 టాస్క్లు ఏదో ఒకటి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ అని కనిపిస్తుంది కదా మనకి. తర్వాత కింద జంప్ అని కనిపిస్తుంది కదా, ఆ జంప్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక వీడియో వచ్చింది కదా, వీడియోని పాజ్ చేసిన తర్వాత కింద లైక్ చేయండి. లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, సబ్మిట్ ద శాంపిల్ అని కనిపిస్తుంది కదా, శాంపిల్ పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇలా అనేది వస్తుంది, మనకి ఇమేజెస్ అనేది. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసిన ఫోటోని మీరు అప్లోడ్ చేసేయండి.
ఇక్కడ చూడండి. ఓకే ఓకే సెలెక్ట్ చేసేసిన అప్లోడ్ అయిపోతుంది, లోడింగ్ అవుతుంది. ఓకే లోడింగ్ అయిపోయింది. కమిట్ టు కంప్లీట్ ద టాస్క్ అంటే కింద చూడండి, కమిట్ టు కంప్లీట్ ద టాస్క్ మీద ప్రెస్ చేయండి. ఓకే మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా చాలా సింపుల్గా మనం దీంట్లో మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. డైలీ 2 టాస్క్ మాత్రమే మనకి వీళ్ళు ఇస్తున్నారు, అంటే డైలీ 20 రూపీస్ అనేది మనకి దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నా దగ్గర 2 టాస్క్ ఉండే కదా, 2 టాస్క్లో ఒక టాస్క్ అనేది నేను కంప్లీట్ చేసిన. ఆ టాస్క్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, పక్కన ఆడిటింగ్ అని రాసింది కదా, ఆడిట్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి చూడండి ఈ ఆడిట్ మీదకి వచ్చేసింది అనమాట. అంటే ఇంకా కంప్లీట్ కాలేదు, అంటే మీకు 10 రూపీస్ ఇంకా యాడ్ కాలేదు. 2-3 అవర్స్ లోపల మన వాలెట్లో అయితే 10 రూపీస్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి పక్కన కంప్లీట్ అయిపోతే కంప్లీట్ మీద ప్రెస్ చేస్తే ఆ ఎడిటింగ్ అనేది మన కంప్లీట్లోకి వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్ వచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా వాలెట్లో 10 రూపీస్ యాడ్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనం దీంట్లో ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఇక్కడ కింద చూడండి మై అని కనిపిస్తుంది కదా, ఆ మై బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి బ్యాలెన్స్ 100 రూపీస్ ఉంటే 10 రూపీస్ ఆల్రెడీ నాకు యాడ్ అయిపోయింది. నేనైతే మీకు 2 అవర్స్లో వస్తుందని చెప్పినా కదా, చూడండి వితిన్ 5 మినిట్స్లో అయితే నా వాలెట్లో 10 రూపీస్ యాడ్ అయిపోయింది. ఇంకో టాస్క్ ఉంది కదా, టాస్క్ కంప్లీట్ చేస్తే ఇంకా 20 రూపీస్ అనేది అయిపోతుంది నా వాలెట్లో. ఇప్పుడు ఎలా విత్డ్రా చేసుకోవాలంటే మై వాలెట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి రీఛార్జ్ కనిపిస్తుంది, విత్డ్రా కనిపిస్తుంది కదా, ఈ విత్డ్రా బటన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సర్టిఫికేషన్ ఇమీడియట్లీ దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ రియల్ నేమ్ ఫర్ ద క్యాష్ విత్డ్రా అంటే మీరు మీ రియల్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసిండి. ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్లో అయితే మీరు సబ్మిట్ చేసి ఉంటారో ఆ నేమ్ని ఇక్కడ మీరు సబ్మిట్ నో మీద మీ పేరు ఇచ్చేసి మీరు సబ్మిట్ నో మీద ప్రెస్ చేసేసేయండి. చూడండి మీ పేరు ఎంటర్ చేసిన తర్వాత మీకు యాడ్ బ్యాంక్ కార్డ్ అని కనిపిస్తుంది కదా, ఆ యాడ్ బ్యాంక్ కార్డ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకి ఇలా అనేది వస్తుంది. ఇక్కడ చూడండి నేమ్ వచ్చేసింది, బ్యాంక్ అకౌంట్, తర్వాత బ్యాంక్ నేము, ఐఎఫ్సి కోడ్ యాడ్ చేసేసింది. యాడ్ చేస్తే మీకు మనీ అనేది విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా వచ్చేసి 10 రూపీస్, అంటే మనకి 1 రూపీస్ ట్యాక్స్ రూపంలో కట్ చేసి వాళ్ళు 9 రూపీస్ అనేది మనకి మన బ్యాంక్ అకౌంట్లోకి సెండ్ చేస్తారు.